హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ గురించి. దీని పేరు ఎగ్జామ్. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. చదువుకునే వాళ్ళకంటే చదువుని పోస్టులని కొనేవాళ్ళు ఎక్కువైపోతే సిస్టమ్ ఎలా నాశనం అవుతుందో చూపించే కథే ఇది. అసలు ఈ సిరీస్ మనల్ని ఎంతవరకు థ్రిల్ చేసింది, మరి చూడొచ్చా లేదా అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే కథ మొదలవడమే ఒక సూపర్ ట్విస్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త లేడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనగా డిఎస్పీ జాయిన్ అవడానికి వస్తుంటే ఆమెను కిడ్నాప్ చేసి ఆమె ప్లేస్ లోకి ఝాన్సీ అనే ఒక ఇంపోస్టర్ ను ఐడెంటిటీ మార్చుకుని పోలీస్ ఆఫీసర్ గా వచ్చేస్తుంది. అసలు ఈ ఝాన్సీ ఎవరు, ఎందుకు పోలీస్ ఆఫీసర్ లాగా నటించాల్సి వచ్చింది అంటే దీని వెనుక ఒక పెద్ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉద్యోగాల స్కామ్ ఉంది. యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులను టార్గెట్ చేస్తూ క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తూ డమ్మీ క్యాండిడేట్స్ తో ఎగ్జామ్ రాయించే ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉంటుంది. అయితే ఈ స్కామ్ వెనుక ఉన్నటువంటి అసలైన కింగ్ పిన్ ఎవరు, దాన్ని పట్టుకోవడానికి ఝాన్సీకి ఇచ్చినటువంటి 10 రోజుల టైంలో ఆమె ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది అనేదే ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ అనమాట. అయితే సిరీస్ లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పక్కా సస్పెన్స్ అండ్ మైండ్ గేమ్స్ ఉంటాయి. సిరీస్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఇక ఝాన్సీ పోలీస్ కాదు అనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్ ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ పడేటువంటి ప్రెజర్, కోచింగ్ సెంటర్స్ చేసే మోసాలు, దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించే సిస్టమ్ లోని లూప్ హోల్స్ ని చాలా బాగా డీటెయిల్డ్ గా చూపించారు. ముఖ్యంగా ఒక టాలెంటెడ్ పేద స్టూడెంట్ ఎలా మోసపోయాడో చూపించే సబ్ ప్లాట్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో చేసినటువంటి దుషారా విజయన్ యాక్టింగ్ అయితే బాగుంది. ఇక సీనియర్ నటుడు అబ్బాస్ ఈ సిరీస్ తో మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. అయితే అన్ని బాగున్నాయంటే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేసి ఆమె ప్లేస్ లో ఇంకొకరు రావడం అనేది కొంచెం లాజిక్ కి దూరంగా అనిపిస్తుంది. అలాగే మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి. 7 ఎపిసోడ్ల కంటే ఒక 5 ఎపిసోడ్లలో క్రిస్పీగా ముగించి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని లాజిక్స్ పక్కన పెడితే మీరు క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారైతే ఎగ్జామ్ సిరీస్ మిమ్మల్ని అస్సలు కూడా డిసప్పాయింట్ చేయదు. సిస్టమ్ లోని లూప్ హోల్స్ మీద తీసినటువంటి ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఇది. ఇక ఖచ్చితంగా మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో వేసుకోవచ్చు. మరి మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన హిట్ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.